టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ వారంలో మనకి గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కుజుడు వృషభ రాశిలో, ఆ కుజుడు వృషభ రాశి నుంచి 2 ఆగస్టు తర్వాత మిథున రాశిలోకి మారుతాడు. ఇది ఒకటే మార్పు, మిగతావన్నీ కూడా ఈ వారంలో అలాగే ఉంటాయన్నమాట. ఇక మరొకటి ఏంటంటే శుక్రుడు కూడా సింహరాశి నుంచి మనకి కన్యారాశిలోకి వస్తాడు. మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ బుధుడు మిథున రాశి, గురుడు రవి ఇద్దరు కూడా కర్కాటక రాశి, కేతు శుక్రులు ఇద్దరు కూడా సింహరాశి, శని వక్రించి మీనరాశి, రాహువు కుంభరాశి. ఈ గ్రహ స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారు ఎంతో వినయ విధేయతలతో ఈ వారంలో ఉంటారు. అంతే వినయ విధేయతలతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, ఈ పెళ్లి చేయండి డాడీ మమ్మీ అని తీసుకొచ్చి పెడతారు. వాళ్ళేమో పాపం మంచి మంచి ఆఫీసర్లని పెద్ద పెద్ద వాళ్ళని చేయాలని వాళ్ళు అనుకుంటారు. పోనీ మంచి వాళ్ళని తీసుకొస్తారా మీరు అంటే కొంచెం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళని తీసుకొస్తారు, అంటే తుంటరగాళ్ళని తీసుకొస్తారు, పోరంబోకులను తీసుకొస్తారు. కాబట్టి ఇలాగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు అలా చేయకండి. మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినండి. ఎందువల్లంటే రాహు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క శని మిమ్మల్ని టెంప్ట్ చేస్తూ ఈ యొక్క మీకంటే కూడా, మీ స్థాయి కంటే కూడా లోయర్ క్యాడరే వాళ్ళని, అంటే నేచర్ జన స్త్రీలు అని అంటారు, నేచర్ జన స్త్రీలతో స్నేహం చేపిస్తాడు. మీ క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకోకండి. మీరు మంచి వాళ్ళగా, మీకు ధనుస్సు రాశి వాళ్ళకి పేరుంది, ఆ పేరుని నిలబెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క బుధుడు చక్కగా సప్తమ స్థితిగతుడై చూస్తున్నాడు. అందువల్ల మంచి వాళ్ళతో మీరు కనుక ఈ వారంలో స్నేహం చేస్తే మంచి పనులు చేస్తారు. చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డ పనులు, చెడు మారిపోతారు. కాబట్టి బీ కేర్ఫుల్. అలాగే కుజుడు షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు. అందువలన మీకు శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు. ఎవరైతే పోలీస్ జాబుల కోసం, హోమ్ గార్డు జాబుల కోసం ట్రై చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురు రవి గ్రహాల ప్రభావాల వలన చక్కటి అప్పులు మీకు వస్తాయి. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీరు టేకప్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్స్లో మీరందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు. ప్రభుత్వం నుంచి మీకు కొన్ని కష్టాలు అనేటటువంటివి ఎదురవుతాయి. అయినా సరే దాన్ని లెక్క చేయకుండా మీరు చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. అదేవిధంగా భాగ్యంలో ఉన్నటువంటి కేతు శుక్ర గ్రహాల ప్రభావం వలన కొంతమంది స్త్రీలు మీకు పరిచయం అవడం, వాళ్ళ వల్ల లాభం, అలాగే ముస్లిం స్త్రీలు మీకు పరిచయం అవడం, ముస్లిం పర్సన్స్తో మీకు లాభాలు కలగడం, ఇవన్నీ ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కాశీ క్షేత్రంలో వెలిసినటువంటి బృహస్పతి యొక్క దేవాలయం ఉంది. అది హారతి ఇస్తాం కదా, గంగా హారతి దగ్గర నుంచి మన విశ్వనాథుడి గుడికి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది బృహస్పతి మందిర్ అని. అక్కడ స్వయంభూ అనమాట, బృహస్పతి అక్కడ వెలిసి ఆ గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. అదేవిధంగా గురువారం నాడు మరి చక్కగా గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్ర చదువుకోండి. మరి ఆ యొక్క మేడి చెట్టుని ఇంట్లో పెంచుకోండి. తులసి చెట్టుకి మేడి చెట్టుకి కలిపి పూజ చేయండి. అనగాదేవి దత్తాత్రేయ స్వామివారు, అలాగే 64 యోగిని గణాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభమస్తు.